ఫర్టిలైజర్ యూనియన్ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్ యాజమాన్లు సంపూర్ణంగా తమ షాపుల్ని బంద్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్రంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాప్ యాజమాన్లు సంయుక్తంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం దృష్ట్యా రైతులపై భారం పడకుండా వారికి సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎరువుల కంపెనీలు సరఫరాదారులు రైతులకు పూర్తిస్థాయిలో సబ్సిడీలు అందకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ రైతులకు ఇచ్చే ఎరువులపై కంపెనీలు ఇతర ఉత్పత్తుల్ని ఆటకట్టడం సరికాదని తెలుపుతూ రవాణా ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ షాప్ యాజమాన్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ తరఫున మొత్తం మేము అందరము సంపూర్ణంగా బంద్ చేస్తున్నాము. ఎందుకంటే యూరియాను లింకు లేకుండా మాకు ప్రోడక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మాకు డిస్ట్రిబ్యూటర్లు మాకు ఇస్తే మేము కూడా రైతులకు కూడా ఇవ్వగలుగుతాము. రవాణా ఛార్జీలు కూడా మా మీద మోపుతుర్రు. అది మోపకుండా మాకు ఇస్తే మేము కూడా రైతులకు కూడా అవలీలగా ఇవ్వగలుగుతాము. అందరికంటే కూడా మేమే ప్రజలకు మేమే సేల్ చేస్తున్నాము, రైతులకు కూడా సేవ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ వాళ్ళందరికంటే బ్యాంకుల కంటే కూడా మేమే చేస్తున్నాము ఎక్కువ శాతము. యూరియా మేము రైతులకు మాకు అనుబంధం బాగుంటుంది కాబట్టి ఆ యూరియా సరఫరా ఎంత చేస్తే అంత బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న యొక్క యూరియా సమస్యలను పరిష్కరించగలరని ఒక యూరియా కాదు మిగతా కాంప్లెక్స్లు ఇతర కాంప్లెక్స్లో కూడా లారీ కిరాయిలు ప్రభుత్వం భరించాలి. దాంతోపాటు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎవరిని అడిగినా కూడా లింక్ ప్రోడక్ట్స్ యూరియా అడిగితే అది తీసుకోమంటారు, డిఏపి అడిగితే నానో డిఏపి నానో యూరియా లింక్ అంటున్నారు. ఏ డిస్ట్రిబ్యూటర్ని అడిగినా కూడా కంపెనీ వాళ్ళు మాకు ఇస్తారు, మేము మీకు ఇస్తున్నాం అని అంటున్నారు. ఆ లింకులు లేకుండా దయచేసి మాకు సప్లై చేయండి. ప్రభుత్వం అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రవాణా ఛార్జీలు మాకు రవాణా ఛార్జీలు ఉత్పత్తిదారులు అయితే ఎవరు ఉన్నారో కంపెనీ వాళ్ళే భరించి షాప్ ముందుకు మాకు డెలివరీ ఇస్తే రైతులకు కూడా మేము సేవ ఇంకెక్కువ చేయగలుగుతాం. లింకులు లేకుండా ఇవ్వగలిగితే మేము రైతులకు సహాయకాలంలో మంచిగా యూరియా సప్లై చేస్తాము. వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేయము, వాళ్ళకి సరైన న్యాయం చేయగలుగుతామని మనం చేసుకుంటున్నాం. వేస్తే మాత్రము మాకు లింకులు బాగా వస్తున్నాయి. రైతుకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. కిరాయిలు మాత్రం గవర్నమెంట్ భరించాల్సి వస్తుంది. భరించలేని పరిస్థితుల్లో షాపులు నడపలేము. ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే యూరియా బస్తాలు ఇచ్చేటప్పుడు మా డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తున్నారు, దాంతోపాటు లింక్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఎక్స్ట్రా కొన్ని వాటిని మాకు ముడిపెడుతున్నారు. ఆ ముడిపెట్టిన ఐటమ్ మేము రైతులకు ఇవ్వడంతో రైతులు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము దానికోసం బంద్ ప్రకటిస్తున్నాం రాష్ట్ర జేఏసీ తరపు నుంచి.